హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ స్టడీస్. ఓకే గైస్, మీన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 14th లెసన్ ఈ 13th లెసన్ లో మెయిన్ క్యాలిక్యులేషన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. 3 మెథడ్స్ ఉంటాయి దీంట్లో. అజ్యూడ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్, ఇక్కడ డైరెక్ట్ మెథడ్, మొత్తం 3 ఉంటాయి. ఈ 3ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో వినడం వల్ల ఎక్సర్సైజ్ 13.1 లోని ప్రతి ప్రాబ్లం మీనికి సంబంధించిందే ఉంటుంది. ఈ వీడియో కనుక వింటే ఎక్సర్సైజ్ 13.1 ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. మనకి 4 మార్క్స్ క్వశ్చన్, ఒకటి 8 మార్క్స్ క్వశ్చన్ ఈ లెసన్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. చాలా ఈజీ లెసన్. నేను ఇంపార్టెంట్ లెసన్స్ కూడా చెప్పడం జరిగింది, అందులో ఈ లెసన్ కూడా ఉందన్నమాట. యాక్చువల్ గా దీంట్లో 12 మార్క్స్ ఈజీగా వస్తుంది చూడండి. మార్క్స్ మాత్రం స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఈ సంవత్సరం జరిగే పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే ఫైనల్ ప్రిపరేషన్ మ్యాథ్స్ ప్రతి లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, స్టాటిస్టిక్స్ లోని మీన్ ప్రాబ్లం, డైరెక్ట్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్, అజ్యూడ్ మీన్ మెథడ్ 3 ఎలా చేయాలో చెప్తాను. స్కిప్ చేయకుండా వినండి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 1 అనమాట. నేను యాక్చువల్ గా ఈ 3 చేస్తాను. ఇక్కడ చూడండి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టేబుల్ ఇన్ ద ఆల్ 3 మెథడ్స్. సిఐ అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, క్లాస్ ఇంటర్వెల్స్, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. యాక్చువల్ గా ఈ టేబుల్ ఏంటంటే మార్క్స్ అనమాట, ఒక టెస్ట్ మార్క్స్ అనమాట. 10 నుంచి 25 వరకు 2 మార్క్స్. ఇది గ్రూప్ డేటానా గ్రూప్డ్ డేటా. ఓకే, అన్గ్రూప్డ్ డేటాకి ఇలా ఉండదు అనమాట. 25 నుంచి 40కి 3 ముగ్గురు, 40 నుంచి 55 వరకు 7, 55 నుంచి 70కి 6, 70 నుంచి 85 వరకు 6, 85 నుంచి 100 మార్క్స్ వరకు 6 నెంబర్స్ పాస్ అవడం జరిగింది అనమాట. ఓకే, నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ చూడండి, మరి వీటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఫస్ట్ డైరెక్ట్ మెథడ్, తర్వాత అజ్యూడ్ మీన్ మెథడ్, తర్వాత స్టెప్ డివిజన్ మెథడ్. మూడింటికి సపరేట్ ఫార్ములాస్ ఉంటుంది, కానీ ఆన్సర్ మాత్రం ఒకటే వస్తుంది. అది ఎలా అంటే, ఈ ఫార్ములాను బేస్ చేసుకుని అజ్యూడ్ మీన్ మెథడ్ ఉంటుంది, అజ్యూడ్ మీన్ ఫార్ములాను బేస్ చేసుకుని స్టెప్ డివిజన్ మెథడ్ ఉంటుంది. కాబట్టి మూడింటికి ఒకటే ఆన్సర్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి క్లాస్ ఇంటర్వెల్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ మెథడ్ కి 4 టేబుల్స్ ఉంటాయి, 4 బాక్సెస్ ఉంటాయి. 1 2 3 4. ఓకే, ఎన్ని ఉంటాయి? 4 బాక్సెస్ ఉంటుంది. క్లాస్ ఇంటర్వెల్స్ మనకి ఇక్కడ ఒకే క్వశ్చన్ మనమే చేసుకోవాలి. టేబుల్ క్లాస్ ఇంటర్వెల్స్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకున్నాం. 10 నుంచి 25 మార్క్స్ వరకు ఎంతమంది ఉన్నారు? 2. ఓకే, 25 నుంచి 40 వరకు వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3 నెంబర్స్. తర్వాత 40 నుంచి 55 వరకు వచ్చిన వాళ్ళు 45 నుంచి 55 ఎంత? 7. ఇలా టేబుల్ వేసుకోవాలి. ఫస్ట్ 55 నుంచి తర్వాత 70 ఎంత? 76. తర్వాత 70 నుంచి 85 ఎంతమంది? 6 సేమ్. తర్వాత 85 నుంచి 100. ఇక్కడ మీకు గమనిస్తే డిఫరెన్స్ లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీకి ఎంత? 15. ఓకే, 6. ఓకే, ఇవి ఈ టేబుల్స్ లో బాగా వినండి. మనకి ఇచ్చిన టేబుల్స్ లో 2 టేబుల్స్ అయిపోయినాయి, ఇంకా మిగతా 2 బాక్సెస్ ఉన్నాయి. ఇవి ఎక్స్ఐ. అసలు మెయిన్ ఫార్ములా అనుకుని ఇక్కడ డైరెక్ట్ మెథడ్ ఏంటంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. అంటే మనకి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ తెలియాలి, సిగ్మా ఎఫ్ఐ తెలియాలి. సిగ్మా అంటున్నారు, ఇంతకు సిగ్మా అంటే ఏంటంటే సమ్ అని అర్థం. ఏంది? సమ్ అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ని మొత్తం మనకు వచ్చిన ఆన్సర్ ని సమ్ చేయాలి. ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ మనకు ఆల్రెడీ వచ్చిన కాబట్టి వీటిని అన్నిటిని సమ్ చేయాలి. అది తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది, అంతే. ఓకే, డైరెక్ట్ మెథడ్. ఓకే, డైరెక్ట్ మెథడ్. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ ఎలా కనుక్కోవాలి? మరి ఎక్స్ఐ కనుక్కొని క్లాస్ ఇంటర్వెల్స్ లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ. ఏంది లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ అంటే? లోయర్ బౌండరీ అంటే స్మాల్ వాల్యూ ఉన్న వాటిని అన్నిటిని లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ అంటే బిగ్ వాల్యూ ఉన్న వాటిని అప్పర్ బౌండరీ. ఇక్కడ 10 25 ఉంది, ఏది లోయర్ బౌండరీ? 10. అప్పర్ బౌండరీ ఏది? 25. ఇక్కడ 25 అనేది లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ, లోయర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. ఓకే, ఈ ఎక్స్ఐ కనుక్కోవాలంటే మరి ఏం చేయాలి? లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 చేస్తే మనకి ఎక్స్ఐ ఆన్సర్ వస్తుంది. అంటే ఈ రెండు సమ్ చేసి బై 2 చేయాలి. 25 ఒక 10, ఆ రెండు సమ్ చేస్తే మనకి 35 వస్తుంది. మరి 35 వచ్చినప్పుడు వాటిని ఏం చేయాలా? బై 2 చేయాలి మనకి ఎక్స్ఐ కావాలంటే. ఇక్కడ చూడండి, 2 1 జా 2, 1 మిగులుతుంది 15, 2 7 జా 14 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని ఇక్కడ చూడండి 1 వస్తుంది. ఇక్కడ పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5 జా 10 అంటే ఎంత వచ్చింది? 17.5. ఏది? అప్పర్ ఈ ఇంటర్వెల్ కి 10 నుంచి 25 వరకు
క్లాస్ మార్క్స్ ఎంత వచ్చింది 17.5 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి అంటే 25, 40 కలిపి మళ్ళా 2తో భాగం చేసి మళ్ళా 40 నుంచి 55 వరకు కలిపి మళ్ళా బై 2 చేయాలన్నా ఇలా చేసుకుంటే వాటికి బదులు ఇక్కడ అప్పర్ బౌండరీకి లోయర్ బౌండరీకి డిఫరెన్స్ ఎంత వచ్చింది 15 వచ్చింది. అంటే ఇక్కడ కూడా మనకు 15 అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే 15 కలిపితే ఎంత వస్తుంది? తర్వాత నెక్స్ట్ స్టెప్ 5.7 ఒక 5 ఎంత 12 32.5. అర్థమైందా? అంటే 15 కలిపినాను 17.5 కి 15 కాదు, నేను ఈ రెండు కలిపి బై 2 చేస్తా అంటే చెయ్యి మళ్ళా 32.5 వస్తుంది. మళ్ళీ ఈ రెండు కలిపి బై 2 చేయి మళ్ళా నెక్స్ట్ నంబర్ వస్తుంది. అంటే 15 డిఫరెన్స్ ఉంది కాబట్టి నేను సింపుల్ గా ఈ 15 ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. మళ్ళా 32 పాయింట్ కి 15 కలపండి ఎంత 5 6 7 ఎంత 47.5 ఎంత 47.5. మళ్ళా తర్వాత 47.5 మళ్ళీ నెక్స్ట్ ఎంత కలపాలా 15 కలపాలి 5 మళ్ళీ 7 ఒక 5 12 ఇక్కడ 4 5 6 ఎంత 62.5 మళ్ళా 15 కలపండి సింపుల్ గా అనమాట. ఓకే 5 6 7 ఎంత 6 7 ఎంత 77.5 మళ్ళీ 15 కలపండి సింపుల్ గా అయిపోతుంది అనమాట మీకే. ఓకే మళ్ళా 5 ఇక్కడ చూడండి 11 12 7 8 9 అంటే ఎంత వచ్చింది 92.5. ఓకే మరి FIXI ఈ FIXI ఎలా కనుక్కోవాలి? ఇక్కడ మనకేంది FI ఇవేంటివి వచ్చినది XI ఎలా వచ్చింది? అప్పర్ బౌండరీ ప్లస్ లోయర్ బౌండరీ బై 2 చేస్తే మనకి XI అనేది వస్తుంది. మరి ఇప్పుడు FIXI అంటే ఏంది? ఇంటూ అంటే FI ని XI ని రెండు ఇంటూ చేయాలి. అంటే 17.5 ఇంటూ 2 5 2 జా 10 7 2 జా 14 15 మళ్ళా 2 1 జా 2 3 అనమాట. అంటే ఎంత వచ్చింది 35 వచ్చింది. ఇలా ప్రతి ఒక్కటి మళ్ళీ వీటికి ఏమైనా ట్రిక్ ఉన్నాయంటే వీటికి ఏం ట్రిక్ లేదు, డైరెక్ట్ ఇంటూ చేయడమే. చూడండి ఓకే 32.5 3 మళ్ళా 32.5 ఇంటూ 3 3 5 జా 15 మళ్ళా 3 2 జా 6 7 3 3 జా 9. ఓకే పాయింట్ అంటే ఎంత వచ్చింది 97.5. ఇక్కడ చూడండి 3 5 జా 15 క్యాన్సల్ అయిపోయింది 3 2 జా 6 7 3 3 జా 9. ఓకే తర్వాత మళ్ళా 47.5 ఇంటూ తర్వాత ఏంది ఇంటూ 7 7 5 జా 35 7 7 జా 49 49 ఒక 3 52 ఇక్కడ కలుపుతున్నాను అనమాట. ఇక్కడ 7 4 జా 28 28 ఒక 5 33 ఎంత వచ్చింది పాయింట్. ఇక్కడ చూడండి అంటే 332.5. తర్వాత ఇక్కడ చూడండి తర్వాత 62.5 ఇంటూ 6. ఓకే 6 5 జా 30 6 2 జా 12 12 ఒక 3 15 6 6 జా 36 37. ఇక్కడ పాయింట్ ఒక డెసిమల్ కాబట్టి పాయింట్ మనం ఖచ్చితంగా రాసుకుంటే కూడా పర్లేదు, రాయకున్నా పర్లేదు, 0 అవతల ఉంది కాబట్టి. ఓకే తర్వాత మళ్ళా తర్వాత 77.5 ఇంటూ 6 6 5 జా 30 46 ఎంత వచ్చింది 465.0 ఒక డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి. తర్వాత లాస్ట్ ఇది 92.5 ఇంటూ 6 6 5 జా 30 6 2 జా 12 12 ఒక 5 15 తర్వాత 6 ఇక 9 6 జా 54 ఇక్కడ 1 ఉంది కాబట్టి 155 పాయింట్ అంటే 555.0. మరి ఇప్పుడు ఏం చేయాలా? ఇవన్నీ మొత్తం సమ్ము చేయాలి. ఏంటి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి చెప్తున్నాను. వాళ్ళు మనకి టేబుల్ ఇవ్వడం జరిగినప్పుడే దీన్ని కాలమ్ నింపేస్తే తర్వాత ఆ XI ని లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ము చేసి వాటిని బై 2 చేస్తే మనకి వస్తాయి. FIXI ఏం చేయాలా? FI ని XI ని ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తుంది. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా? మనకేంటి ఫార్ములా సిగ్మా FIXI బై సిగ్మా FI అంటే ఇది సిగ్మా FI అవుతుంది. అంటే వీటిని అన్నిటిని సమ్ము చేయాలి. ఇక్కడ చూడండి 6 3 జా 18 18 ఒక 2 ఎంత 20 20 ఒక 10 ఎంత 30 అంటే మొత్తం 30. ఓకే
మళ్ళీ వీటిని అన్నిటిని సమ్ చేయాలి. అంటే సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ని మొత్తం సమ్ 1860.0 వీటిని అన్నిటిని అంటే డెసిమల్ కింద డెసిమల్ మొత్తం వేసుకొని మొత్తం సమ్ చేస్తే 1860 వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? వాటి వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వచ్చింది? 1860 వచ్చింది బై తర్వాత సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఓకే, 0 క్యాన్సల్. ఇక్కడ చూడండి 3 1 జా, ఇక్కడ చూడండి క్యాన్సల్ చేయొచ్చు, లేకుంటే మీకోసం బాగారం చేస్తాను. ఇక్కడ చూడండి 6, ఇక్కడ 3 6 జా 18, 0 మిగులుతుంది, 6 దింపుకుంటాం. 3 2 జా ఎంత? 6. ఓకే, ఇక్కడ కూడా క్యాన్సల్ చేయొచ్చు. 3 1 జా 3 6 జా 3 2 జా అంటే మొత్తం ఆన్సర్ ఎంత? 62. అంటే మీన్ ఎంత వచ్చింది? 62 అనమాట. ఇంతే ఆన్సర్. ఇంకా ఇది డైరెక్ట్ మెథడ్ అనమాట. ఇది కొంచెం ఇబ్బంది అనిపించింది, ఎందుకంటే వీటన్నిటిని కలపాలి, బై 2 చేయాలి, మళ్ళీ ఇంటూ చేయాలి. అందుకే ఆ ఫార్ములా అనేది ఎక్స్చేంజ్ అవ్వకుంటూ వచ్చింది. నెక్స్ట్ ఇది ఇంకా సింపుల్ గా ఉంటుంది, నెక్స్ట్ ఇది ఇంకా సింపుల్ ఉంటుంది. ఓకే, నోట్ డౌన్. ఇప్పటి వరకు డైరెక్ట్ మెథడ్ విన్నాం, అర్థమైంది కదా? డైరెక్ట్ మెథడ్ ఎలా చేయాలి? అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ ఫస్ట్ సమ్ చేసి బై 2 చేసినది ఎక్స్ఐ అవుతుంది. మళ్ళీ ఎఫ్ఐని ఎక్స్ఐని ఇంటూ చేసి క్యాలిక్యులేషన్ చేసి మళ్ళీ వాటిని సమ్ చేస్తే మొత్తం ఆన్సర్ వస్తుంది. ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి అస్యూమ్డ్ మీన్ మెథడ్. సేమ్ దీనికి కూడా గుర్తుపెట్టుకోండి, క్లాస్ ఇంటర్వెల్స్ అనేది మూడిటికి అంటే డైరెక్ట్ మెథడ్ కి, అస్యూమ్డ్ మీన్ మెథడ్ కి, స్టెప్ డివిజన్ మెథడ్ కి సేమ్ ఉంటుంది. అందుకే నేను ఇంకా తుడపలేదు అనమాట, రఫ్ చేయలేదు. ఇక్కడ చూడండి క్లాస్ మార్క్స్ ఎక్స్ఐ అలాగే ఉంటుంది. ఎక్స్ఐ ఎలా వచ్చింది? అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేస్తే మనకి ఏమొస్తుంది? క్లాస్ మార్క్స్ వస్తుంది. ఏంటివి? ఎక్స్ఐ. ఓకే, ఇది అప్పర్ బౌండరీ, ఇది ఇక్కడ చూడండి ఇది లోయర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. ఓకే, మరి ఇప్పుడు అస్యూమ్డ్ మీన్ మెథడ్ ఏంది? అస్యూమ్డ్ మీన్ మెథడ్. అసలు అస్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్ ఈ మూడు ఒకటే అని చెప్పడం జరిగింది కదా. ఇప్పుడు ఎందుకు ఇది ఇంకా ఈజీ అవుతుందంటే క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది, అందుకు చాలా ఈజీగా అవుతుంది అస్యూమ్డ్ మీన్ మెథడ్. దీనికన్నా ఇంకా స్టెప్ డివిజన్ మెథడ్ ఇంకా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి అస్యూమ్డ్ మీన్ మెథడ్. ఇప్పుడు మనకి డిఐ కావాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో 47.5 ని ఏగా తీసుకున్నారు. నేను మీకు ఏది తీసుకున్నా ఒకటే అని చెప్పడానికి నేను 62.5 తీసుకుంటాను. అంటే ఏంటంటే ఏ తీసుకోవాలి అంటే నువ్వు ఎక్స్ఐ లో అస్యూమ్డ్ మీన్, ఏ అంటే ఇది అస్యూమ్డ్ మీన్, ఒక మీన్ అనేది తీసుకోవాలి ఏని. అంటే టెక్స్ట్ బుక్ లో 47.5 తీసుకున్నారు, నేను ఏ ఇది తీసుకుంటాను. అస్యూమ్డ్ మీన్ లో ఏదన్నా తీసుకోవచ్చు, ఎందుకు అనేది మీకు అందుకే నేను 62.5 తీసుకోవడం జరుగుతుంది. ఓకే, డిఐ కావాలంటే ఏం చేయాలా? ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ ఏది? ఇది. అంటే ఈ ఎక్స్ఐలు ఇగో 17.5 లో నుంచి 62.5 తీసేసాలి. 32.5 లో నుంచి 62.5 ని అంటే ఇలా తీసుకుంటూ డిఐ వస్తుంది. ఈ డిఐ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐని డిఐని ఇంటూ చేసి వచ్చే ఆన్సరే మన ఆన్సర్లు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ సిగ్మా ఎఫ్ఐ డిఐ అంటే మొత్తం వీటిని సమ్ చేయాలి. ఆల్రెడీ సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ వచ్చింది, ఏ అనేది ఇగో ఇది ఏ అనమాట, అంతే. ఓకే, ఇక్కడ చూడండి డిఐని ఎలా కనుక్కోవాలి? ఎక్స్ఐ మైనస్ ఏలో తీసేసాలి. అంటే ఎక్స్ఐలు ఇవన్నీ మనకి ఇప్పుడు ఏ. ఇక్కడ చూడండి ఎక్స్ఐ ఇది పెద్దగా ఉంది, ఇది చిన్న ఉంది కాబట్టి దీంట్లో నుంచి తీసేసి మైనస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. బాగా వినండి, లెక్కకి యాక్చువల్ గా ఏం చేయాలి? ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాలి, కానీ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ తీయడానికి రాదు కాబట్టి పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసి మైనస్ పెడతాం. అదే ఇక్కడ బయట మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 4 లో కల్లా 2 పోయిందనుకో ఆన్సర్ ఎంత? 2. అదే 2 లో కల్లా 4 పోయిందనుకో -2. కాబట్టి మనకి క్యాలిక్యులేషన్ కి కష్టం కాకుండా ఇక్కడ చూడండి 62.5 లో నుంచి 17.5 ని తీసేద్దాం. 0 అప్పు తెచ్చుకుంటాం. 12 లో 7 పోతే ఎంత? 5. ఇక్కడ ఎంత ఉంటుంది? ఇక్కడ చూడండి 5 ఉంటుంది. 5 లో కల్లా 1 పోతే 4 అంటే 45. పాయింట్ తర్వాత 0 ఉంది కాబట్టి మనకు అక్కర్లేదు. ఓకే, మళ్ళా 62.5 లో కల్లా 32.5 తీసేద్దాం. 62.5 లో కల్లా 32.5 తీసేద్దాం. 0 0 6 లో 3 అవుతే 3 అంటే ఎంత? 30. ఓకే, మళ్ళా సేమ్ 62.5 లో కల్లా 47.5 తీసేద్దాం. 0 మళ్ళీ అప్పు తెచ్చుకుంటాం. 12 లో 7 పోతే ఎంత? 3 5 పాయింట్ ఇక్కడ ఎంత ఉంటుంది? 5 లో కల్లా 4 పోతే 115. ఓకే, మళ్ళా తర్వాత ఇక్కడ చూడండి 62.5 ఏది? ఏ అనుకున్నాం. మరి ఇప్పుడు ఎక్స్ఐ కూడా ఏమవుతుంది? 62.5 అవుతుంది. అంటే దీంట్లో నుంచి ఇదే తీసేస్తే 0. ఓకే, తర్వాత మళ్ళా ఇప్పుడు చూడండి
ఏంది XI లో నుంచి ఏ తీసేసాలి. ఇప్పుడు చిన్న ఇది ఇక్కడ చూడండి, మీకు లాజిక్ అనేది అర్థం అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఈ నంబర్ లో నుంచి ఈ నంబర్ తీసేసి మైనస్ అప్లై చేస్తున్నాను. ఓకే, మైనస్ పెడుతున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న నంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నంబర్ ఉంది, అంటే మనం ఏం చేయాలి, XI లో నుంచే ఏ తీసేసేయాలి. బాగానండి, XI లో నుంచే ఏ తీసేసేయాలి. XI ఎంత ఇప్పుడు 77.5, తర్వాత ఏ ఎంత 62.5, 0 7 లోకల 2 పోతే 5.7 లోకల 6 పోతే 1 అంటే +50. ఓకే, ఇక్కడేమో దీంట్లో నుంచి ఇగో దీంట్లో నుంచి ఇది పోదు అందుకే మైనస్, దీంట్లో నుంచి ఇది పోదు అందుకే మైనస్, దీంట్లో నుంచి ఇది పోదు అందుకే మైనస్ అప్లై అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, దీంట్లో నుంచి ఇది పోవాలి కానీ పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ పోతుంది అంటే మనకి ఏమొస్తుంది, ప్లస్ లో వస్తున్నాయి ఆన్సర్లు. ఇప్పుడు అర్థమైందా, 92.5 లో నుంచి ఎంత తీసేసేయాలా, 62.5 తీసేసేయాలి. 0.09లో 6 పోయింది అనుకో, మొత్తం ఎంత 3, ఎంత 30. ఓకే, ఇక్కడ చూడండి మీరు గమనిస్తే అగో మళ్ళీ చెప్తున్నాడు అండి, ఇక్కడ చూడండి ఇవన్నీ ప్లస్లు ఇవన్నీ మైనస్లు. ఇప్పుడు డిఐ, ఇగో ఇదే డిఐ ఫార్ములా. డిఐ కావాలంటే ఏం కావాలి, మనమేమో XI లో నుంచి అంటే వీటిలో నుంచి మనం అనుకున్న అజ్జుడ్ మీన్ ని తీసేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, 17 పాయింట్. ఇప్పుడు ఏం చేయాలా, FI DI కావాలంటే ఏం చేయాలా, FI ని DI ని ఏం చేయాలి, ఇంటూ చేయాలి. ఓకే, 45 2 జా ఎంత 90, -90. సింపుల్ గా 3 3 జా 9 అంటే మళ్ళా 90 మైనస్ కాబట్టి మైనస్ అంటే ఏం చేస్తున్నా, ఈ రెండు ఇంటూ చేస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూడండి 15 7 జా ఎంత 105, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ చేస్తున్నప్పుడు 6 0 జా 0. ఓకే, మళ్ళీ 6 15 జా 90, తర్వాత 6 3 జా 18. ఓకే, ఇక్కడ చూడండి FI DI ఇంటూ FI DI ఇంటూ FI DI ఇంటూ FI DI ఇంటూ అలా చేసుకుంటూ వెళ్ళాలి. మనకేం కావాలా, సిగ్మా FI DI అంటే దీని మొత్తం సమ్ము కావాలి. ఓకే, మరి ఎలా చేయాలి దీని మొత్తం సమ్ము, ఇలా కన్ఫ్యూజ్ కాకూడదు. ఎప్పటికైనా సరే ఈ మైనస్లు అన్ని ఫస్ట్ కూడండి, తర్వాత ఈ ప్లస్ కూడండి. ఓకే, తర్వాత బిగ్ సింబల్ ని బట్టి మీరు లెక్కకు ముందరకు వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడదాం. 90 90 అంతా 180, మళ్ళీ ఇదంతా 105 కలుపుదాం. 5 8 2 అంటే -285 వచ్చింది. ఇక్కడ చూడండి మైనస్ నుండి. ఓకే, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ రెండు కూడండి, ఎంత 180 ఒక 90 ఎంత 0 ఎంత 72 అంటే 270 వచ్చింది ప్లస్ కదా. మరి మనకి ఏం కావాలి, సిగ్మా FI DI అంటే ఈ రెండు సమ్ చేయాలి. ఓకే, సమ్ చేద్దాం, ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మీకోసం ఇక్కడ రాస్తున్నా చూడండి, -285 ప్లస్ ఎంత 270. రైట్, బిగ్ సింబల్ దేనికుంది, దీనికి అంటే దీంట్లో నుంచి ఇది తీసేసేయాలి. అంటే 285 లో కల్లా 270 ని తీసేసేయాలి. 5 8 లో కల్లా 7 పోతే 1 అంటే -15 అనేది ఆన్సర్. ఏది, సిగ్మా FI DI ఎంత -15 అంటే దీని మొత్తం సమ్ ఎంత వచ్చింది, -15 వచ్చింది. అర్థమైందా, ఫస్ట్ -1 ని కూడి మైనస్ గుర్తు పెట్టాలి, తర్వాత 0 కింద ఉండేటివి ప్లస్ లో ఉండే కాబట్టి వాటిని సమ్ చేయాలి. ఏదైతే బిగ్ సింబల్ ని బట్టి మనం తర్వాత క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి సిగ్మా FI DI ఆన్సర్ వచ్చింది, సిగ్మా FI ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇంకా ఫార్ములాలోకి వెళ్ళిపోదాం. ఏ ఈక్వల్ టు ఏ ఎంత మనం ఇక్కడ అనుకుంది 62.5. సిగ్మా FI DI ఆన్సర్ ఎంత వచ్చింది, -15 వచ్చింది. ఎంత -15. మళ్ళా తర్వాత ఏంది, సిగ్మా FI ఆన్సర్ ఎంత వచ్చింది మనకి 30. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత 62.5 ప్లస్ ఇక్కడ సిగ్మా FI DI ఆన్సర్ ఎంత -15/30. ఓకే, ఓకే ఇక్కడ చూడండి 62.5 ప్లస్ ఇప్పుడు భాగరం చేయండి. ఏంది, మన ఇష్టం ఏ టేబుల్లోనో బాగొట్టొచ్చు. ఇక్కడ చూడు 15 1 జా 15 2 జా ఎంత వచ్చింది, -1.1/2. మళ్ళీ ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేయండి, పాయింట్స్ లెక్క చేయండి. ప్లస్ -1/2 అంటే 2 తో భాగరం చేయండి, ఏమొస్తుంది, ఇక్కడ చూడండి పోదు కాబట్టి 0 పెట్టుకొని 0 పెట్టుకుంటాం, 1 దింపుకుంటాం. మళ్ళీ పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 2 5 జా 10. ఓకే, 0 అంటే -0.5 వచ్చింది. రైట్, ఇంకా అయిపోయింది క్యాలిక్యులేషన్. 62.5 ప్లస్ ఇంటూ మైనస్ -0.5. 62.5 లోకల్ ఎంత తీసేయాలా, 0 పాయింట్ కింద పాయింట్ ఉండాలి, తీసేయాలి. 5 లోకల్ 5 అవుతే 0 2 అలాగనే తిరుగుతుంది 62. మనకి ఏంటి ఆన్సర్ వచ్చింది 62. మీరు గమనించినారా, ఇందాక డైరెక్ట్ మెథడ్ చేసినప్పుడు కూడా 62,
ఇప్పుడు కూడా ఏమొచ్చింది 62నే. అదే చెప్తున్నా సింప్లిఫికేషన్. అది చూడండి డైరెక్ట్ మెథడ్ ఏమేం చేసినాం, ఆ రెండు ప్లస్ చేసి మళ్ళీ అంత పెద్ద పెద్ద ఇంటూ చేసి, అంటే డీప్ గా మనకి ఇంకా చిన్న చిన్న నంబర్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది, ఇంకా పెద్ద పెద్ద నంబర్లు ఉంటే ఇబ్బంది అవుతుంది. అందుకే డైరెక్ట్ మెథడ్ అవన్నీ ఇంటూ చేసే దానికన్నా ఇంకా సింప్లిఫికేషన్ గా ఇది అజ్యూడ్ మీన్ మెథడ్. ఏం లేదు, ఈ ఎక్స్ మనం టేబుల్ ని డ్రా చేసుకుంటాం, టేబుల్ వేసేస్తాం, ఎక్స్ ఐని అప్పర్ బౌండరీ లోయర్ బౌండరీ కలిపి సమ్ చేస్తాం. నీ ఇష్టం. మళ్ళీ ఇదంతా చేసిన తర్వాత నీకు ఒకటి గుర్తు రావాలి, ఏంది ఏ అనేది మన ఇష్టం ఏమన్నా తీసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ లో 47.5 ని ఏగా తీసుకున్నారు. నేను చూడండి అంటే మీకు చెప్తున్నాను అనమాట. అంటే నువ్వు ఇష్టం ఈ రోల్ ఏని ఏదన్నా తీసుకోవచ్చు అజ్యూడ్ మీన్ గా, ఏం పర్లేదు. అందుకే ఏని నేను దీని అనుకొని 0 చేసి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ 62 వచ్చింది. టెక్స్ట్ బుక్ లో కూడా 47.5 ని క్యాలిక్యులేషన్ చేస్తే మళ్ళీ 62 వచ్చింది. రైట్, అలా అనమాట. ఏదన్నా తీసుకోవచ్చు. ఇదంతా ఇగో ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇగో ఇక్కడ చిన్న నంబర్ ఉంది, ఇక్కడ పెద్ద నంబర్ ఉంది. అందుకే చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవ్వదు కాబట్టి నేను పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసి మైనస్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంది చిన్న నంబర్, ఇక్కడ పెద్ద నంబర్ కాబట్టి పెద్ద నంబర్ నుంచి చిన్న నంబర్ తీసేసాం కాబట్టి ప్లస్ లో వచ్చినాయి. ఇక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. మళ్ళీ ఎఫ్ఐని ఎక్స్ డిఐని ఇంటూ చేయాలి. అవంతా చేసిన తర్వాత సమ్ ఈడ క్యాలిక్యులేషన్ కానీ మిస్ కాకుండా చేసుకుంటూ వెళ్తే మన ఆన్సర్ వస్తుంది. నోట్ డౌన్ గైస్, ఇది అజ్యూడ్ మీన్ మెథడ్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు డైరెక్ట్ మెథడ్ అయిపోయింది, అజ్యూడ్ మీన్ మెథడ్ అయిపోయింది. ఇప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్. ఇప్పుడు ఇగో సేమ్ మళ్ళీ అలాగనే ఈ కాలమ్స్ అలాగనే దింపుకుంటాం, రోస్. ఇక్కడ చూడండి క్లాస్ ఇంటర్వెల్స్ కూడా అలాగనే ఉంటుంది, డిఐ కూడా అలాగనే ఉంటుంది, మన ఇష్టం. ఇప్పుడు క్వశ్చన్ లో 3 మెథడ్స్ లో ఈ పేరు అని చెప్పండి. స్టెప్ డివిజన్ మెథడ్ అంటే నువ్వు ఇదంతా చేయాల్సిందే. డైరెక్ట్ మెథడ్ అంటే ఫస్ట్ చెప్పిన విధంగా తెలిసింది. అజ్యూడ్ మీన్ మెథడ్ అంటే ఇందాక చెప్పినాను కదా, సేమ్ ఆ విధంగా. ఒకవేళ 3 కనుక్కోమంటే 3 కనుక్కుంటాం, లేకుంటే కన్నా ఈజీగా నాకు తెలిసి ఈ మూడిట్లో ఏది ఈజీ బ్రో అంటే ఖచ్చితంగా స్టెప్ డివిజన్ మెథడ్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే క్యాలిక్యులేషన్ చిన్న, అంటే ఈ మూడిట్లో లాస్ట్ వచ్చే తలకల, లాస్ట్ స్టెప్ డివిజన్ మెథడ్కి వచ్చే తలకల క్యాలిక్యులేషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది మనం ఇక్కడ ఇచ్చిన టేబుల్ ని ఇలా రాసుకుంటాం. సిగ్మా ఎఫ్ఐ వచ్చేస్తుంది. ఎక్స్ఐ ఎలా అంటే ఈ రెండు సమ్ చేసి, అదే లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేస్తాం, ఇవి వస్తుంది. తర్వాత డిఐ ఎలా వస్తుంది, ఈ క్లాస్ ఇంటర్వెల్ లో నేను ఒక దాన్ని ఏ అనుకొని దీంట్లో ఇగో అంటే దాంట్లో నుంచి మొత్తం ఎక్స్ ఐన్ తీసేసుకుంటూ వెళ్తే ఇది వస్తుంది. మరి ఇప్పుడేంది యుఐ ఏంటంటే ఇక్కడ చూడండి, యుఐ అంటే ఎక్స్ మైనస్ ఏ బై హెచ్. ఎక్స్ మైనస్ ఏ అంటే ఏంది మనకి డిఐ. మరి హెచ్ అంటే ఏంది హైట్, అంటే క్లాస్ సైజ్ అనమాట. అంటే 10 నుంచి 25కి ఎంత డిఫరెన్స్ ఉంది 15. అంటే ఇప్పుడు ఏంది డిఐని 15తో భాగారం చేసుకుంటూ వెళ్తే మనకి యుఐ వస్తుంది. యుఐ ఎలా కనుక్కోవాలో చెప్పిన అర్థమైంది కదా. అంటే నువ్వు డిఐని ఎలా కనుక్కుంటావో దాన్ని హెచ్ తో భాగారం చేయాలి. హెచ్ అంటే ఏంది క్లాస్ ఇంటర్వెల్. అంటే ఈ హెచ్ అంటే క్లాస్ సైజ్ అనమాట. ఆ క్లాస్ సైజ్ తో ప్రతి ఒక్కదాన్ని భాగారం చేయాలి. అప్పుడే నీకేమొస్తుంది యుఐ వస్తుంది. అర్థమైంది కదా యుఐ ఎలా కనుక్కున్నావు. మరి ఆ యుఐ వచ్చిన తర్వాత మళ్ళీ ఎఫ్ఐని యుఐని అంటే మనకు వచ్చిన నంబర్లని మళ్ళీ సేమ్ ఇంటూ చేయడం, సమ్ చేయడం, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం. మరి స్టెప్ డివిజన్ మెథడ్ కి ఏంటంటే ఫార్ములా ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ఐ అనేది కామన్ గా ఉంటుంది మీన్ లో. డిఐ అనేది నువ్వు ఒక దాన్ని అనుకొని మొత్తం తీసేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. ఓకే, స్కిప్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. నాకు ఇప్పుడు ఏం కావాలి డిఐ బై 15. ఓకే, డిఐ ఎంత మనకి ఇక్కడ 45 బై 8 అంటే క్లాస్ సైజ్ ఎంత 15 కదా. 15 1 జా 15 3 జా అంటే -3. చూడు తగ్గుతుంది క్యాలిక్యులేషన్. ఓకే, ఇంటూ చేయాలా, నంబర్ తో ఇంటూ చేయాలా, ఈ నంబర్ తో క్యాలిక్యులేషన్ కలపాలా అంటే ఇబ్బంది అయినప్పుడు క్యాలిక్యులేషన్ తప్పుతుంది మనకి. ఓకే, మళ్ళా -13 ఇదేది డిఐ. ఇప్పుడు ఇది డిఐ బై 15 క్లాస్ సైజ్ 15 1 జా 15 2 జా ఓకే -2. ఓకే, మళ్ళా ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి 15 మైనస్ బై మళ్ళీ 15. ఏది 15 అంటే క్లాస్ సైజ్. ఇగో వీటి సైజులు అనమాట. 15 క్యాన్సల్ -1. ఎందుకు మైనస్, అక్కడ న్యూమినేటర్ లో మైనస్ ఉంది పోవట్లేదు. ఇక్కడ చూడండి మళ్ళీ 0 బై 15 0. 15 మళ్ళీ 15 1. మళ్ళీ ఇప్పుడు 15 2 జా ఇక్కడ చూడండి 13 బై 15 15 1 జా 15 2 జా. ఓకే రైట్, అంటే ప్లస్ లో ఉన్నట్టు ప్లస్ లేదు. మాకు ఇబ్బంది అనిపిస్తుంది అనుకో, నువ్వు వీటి వరకు చేసిన తర్వాత ఈ స్టెప్ డివిజన్ మెథడ్ కానీ నువ్వు ఎప్పుడైతే ఉపయోగిస్తావు,
ui ఎప్పుడు నువ్వు ఏ అయితే ఏదనుకున్నావు దానికి ఎదురుగా 0 పెట్టేసి పైన -1 -2 -3 కింద +1 +2 +3 పెట్టుకుంటూ వెళ్తే కూడా నీకు ఆన్సర్ అనేది వస్తుంది ప్రతి దానికి. ఓకే, సింపుల్ గా అవుతుంది. ఇంకా fi ui ఇప్పుడు చూడండి fi ui ఇంటూ చేయాలి. 2 3 జా 6 ఇగో సింపుల్ గా అయిపోతుంది. -6 3 2 జా 6 -6 ఓకే 7 1 జా -7 -1 6 0 జా 0 6 1 జా 6 6 2 జా 12. మనకేం కావాలా సిగ్మా fi ui అంటే వీటిని అన్నిటి సమ్ము కావాలి. మరి వీటన్నిటి సమ్ము ఈక్వల్ టు ఇక్కడ చూడండి fi ui ని ఇప్పుడు ఏం చేయాలి సమ్ము చేయాలి. ఇవన్నీ సమ్ము చేయండి. ఇప్పుడు సేమ్ ఇందాక లెక్కనే అనమాట. 6 6 12 12 ఒక 7 ఎంత -19 కదా. మళ్ళీ వీటిని సమ్ము చేయండి ఎంత 6 ఒక 12 +18 బిగ్ సింబల్ లో నుంచి ఏది బిగ్ సింబల్ మనకి ఇది అంటే 19 లో ఒక 8 పోతే -1 అంటే సిగ్మా fi ui మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది -1. ఓకే -1. సరే ఇక్కడ చూడండి ఫార్ములాకి వెళ్ళిపోదాం. ఏ ఎంత మనకు వచ్చింది సేమ్ 62.5 fi సిగ్మా fi ui మొత్తం ఆన్సర్ ఎంత వచ్చింది -1 వచ్చింది. సిగ్మా fi ui ఆన్సర్ ఎంత వచ్చింది -1 తర్వాత సిగ్మా fi అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సిగ్మా fi ఆన్సర్ ఎంత వచ్చింది 30. ఇందాక ఫస్ట్ లోనే చేసాం 30. హైట్ ఎంత క్లాస్ సైజ్ అంటే ఈ రెండింటి మధ్యలో భేదం చూడండి. ఓకే 10కి 25కి మొత్తం ఎంత దూరం ఉంది 15. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఇంకా ఏ ఎంత 62.5 ప్లస్ సిగ్మా fi ui ఆన్సర్ ఎంత వచ్చింది -1 వచ్చింది. -1 బై సిగ్మా fi ఆన్సర్ ఎంత వచ్చింది 30 వచ్చింది. ఇగో ఇక్కడ రాసాను చూడండి సిగ్మా fi ఇంటూ హెచ్ అంటే ఎంత 15. క్యాలిక్యులేషన్ ఈజీగా అయిపోతుంది చూడండి. 62.5 15 1 జా 15 2 జా ప్లస్ -1/2 సేమ్ ఇందాక లెక్కనే వచ్చింది రైట్. ఎంత వచ్చింది -1/2 వచ్చింది మళ్ళా. ఓకే 62.5 ప్లస్ ఇక్కడ చూడండి ఏమొస్తుంది 0.5 ఇందాకనే బాగా రన్ చేసాం కదా -0.5 ఎందుకు మైనస్ ఉంది న్యూమరేటర్ లో అంటే మళ్ళీ 62.5 ప్లస్ ఇంటూ -0.5 1/2 ని బాగా రన్ చేస్తే 0.5 మళ్ళీ 62.5 లో 0.5 తీసేస్తే ఎంత ఇగో 62.5 లో 0.5 తీసేస్తే 0.26 ఎంత 62 అంటే సేమ్ దీనికి కూడా ఇదే మీన్ అనమాట. అంటే డైరెక్ట్ మెథడ్ అజ్యూడ్ మీన్ మెథడ్ స్టెప్ డివిజన్ మెథడ్ మొత్తం ఒకటే ఆన్సర్. కానీ నాకు తెలిసి ఏది బెటర్ అంటే స్టెప్ డివిజన్ మెథడ్ అని చెప్తాను. ఎందుకంటే చాలా ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది తక్కువ నంబర్లతోనే అయిపోతుంది. అక్కడ డైరెక్ట్ మెథడ్ పోతే 20లు 30లు 40లు ఎంత పెద్ద పెద్ద నంబర్లన్నా రావచ్చు. మనం ఆ వల్ల ఇంటూ చేసి క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్కడో చోట మిస్టేక్ అవుతుంది, ప్రాబ్లం అనేది మొత్తం అయిపోతుంది. అదే ఈ స్టెప్ డివిజన్ మెథడ్ వాడితే చిన్న చిన్నగా చేసుకొని చిన్న వాల్యూస్ తోనే మడసంగా చేసుకొని వెళ్ళడం చాలా బెటర్. ఓకే కానీ ఎగ్జామ్ లో కానీ మీ మనకి ఎక్సర్సైజ్ లో కానీ ప్రాబ్లం లో కానీ స్పెసిఫిక్ గా ఈ మెథడ్ వాడండి అంటే మనం ఖచ్చితంగా ఆ మెథడ్ వాడాల్సిందే. మరి లేకుంటే మనకి మెథడ్ లేదు బ్రో డైరెక్ట్ మీన్ కనుక్కోమన్నారు. మరి మీన్ ఎలా కనుక్కోవాలంటే నువ్వు డైరెక్ట్ గా స్టెప్ డివిజన్ మెథడ్ ఆలోచించకుండా చేసేసి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇంకొకసారి స్టెప్ డివిజన్ మెథడ్ చెప్తాను చూడండి. మనకి ఇలా ఇచ్చిన టేబుల్ ని ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత సిగ్మా fi వాల్యూ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. క్లాస్ మార్క్స్ ఎలా కనుక్కోవాలి ఈ రెండింటిని సమ్ము చేసి అందుకే xi లోయర్ బౌండరీ ప్లస్ అప్పర్ బౌండరీ బై 2 అంటే ఈ రెండింటిని సమ్ము చేసి బై 2 చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత దీంట్లో ఒకదాన్ని ఏదన్నా అనుకో అందుకే నేను చెప్పడం జరిగింది. ఒకదాన్ని అనుకొని దీంట్లో నుంచి ఇది అంటే xi లో నుంచి ఇగో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. ఇవి మొత్తం తీసేసుకుంటా వెళ్ళాలి. మైనస్ లో వచ్చేటివి ఉంటాయి ప్లస్ లో వచ్చేటోటి ఉంటాయి. మళ్ళా తర్వాత ui బై xi మైనస్ a బై h ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. ఇవి 0 -1 -2 -3 1 2 ఇలా చెయ్యనన్నా చేయొచ్చు ఏం పర్లేదు. ఓకే మళ్ళా fi ui ఇంటూ మళ్ళీ వాటి క్యాలిక్యులేషన్ చేసి చేసుకుంటూ వెళ్ళడం. నాకు తెలిసి ఒక 10 minutes లో అయిపోతుంది ప్రాబ్లం. 8 minutes అంతకు మించి ఎక్కువ పట్టదు టైం. అవంటే క్యాలిక్యులేషన్ చేయాలి ఇంటూ చేయాలి మళ్ళీ టేబుల్స్ కూడా మిస్టేక్ అయింది అనుకో మొత్తం కంప అయిపోతుంది. ఓకే నోట్ గైస్ థ్యాంక్ యూ ఫీచ్ చివరికి దాకా ఏంటంటే మీన్ ఎలా చేయాలని అర్థమైంది కదా. తర్వాత ఎక్సర్సైజ్ 13.1 మొత్తం మీన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. నోట్ గైస్.